రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. ఈ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను చెప్పకపోతే మీలో కూడా అన్నీ పట్టించుకోరు. పనులు బాగా జరుగుతున్నాయి, పింఛన్ ఇచ్చాడు, ఎవరి కోసం ఇస్తాడు, ఇంకా ఇవ్వండి. ఒకప్పుడు కూడా మనం చూసాం, దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం. రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే. దుర్మార్గులతో యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సమీక్షం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా అంటే ఏమనుకుంటారా? గర్వం. డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపు చేస్తారా? అంటే ఏంటి? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది CBN, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన NDA. ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే NDA. ఎవ్వడి ఆటలు తాగనీయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రాజకీయ పార్టీగా ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కనీసం అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారని అడుగుతున్నా. ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు? కనీసం కండెమ్ కూడా చేయడం లేదు. ఇది రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఒక విలువ ఉండాలి. విలువ అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది రాజకీయం తప్ప విచ్చలవిడిగా చేసేది రాజకీయం కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం రీజన్గా పెట్టి కాకినాడ వరకు, పాత ఈస్ట్ గోదావరి వరకు ఒక రీజన్గా ఏమేమి అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. అమరావతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చే కొందికి తిరుపతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలను కూడా ఇచ్చేస్తాం. నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీలో కూడా ఆలోచన విధానం ఆలోచించుకోవాలి. సమస్యలు లేక కాదు, వెంటాడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు. రెండోది, ఇటీవల యుద్ధం వచ్చింది. ఎక్కడ జరిగింది యుద్ధం? ఇరాన్లో జరిగింది. చేసింది మనం కాదు, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ టు ఇరాన్. దాని ప్రభావం మన పైన పడింది. మా ఆడబిడ్డ వంట చేసే గ్యాస్ పైన పడింది. మనం నడిపే వాహనాల పైన పడింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. రైతు పండించే పంట ఎగుమతికి నోచుకోవడం లేదు. అక్వా ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపించాలి.
ఇప్పుడు పంపించాలంటే లాజిస్టిక్స్ సమస్యలు వస్తున్నాయి. మనమంతా కూడా వాణిజ్య పంటలు పండిస్తున్నాం, బనానా పండిస్తున్నాం, పళ్ళు కూరగాయలు పండిస్తున్నాం. అవన్నీ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అవన్నీ కూడా ఎగుమతి చేసే పరిస్థితులు లేవు. ఇబ్బందులు వస్తున్నాయి. కానీ రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చేసాయి. ఎండలు విపరీతంగా వచ్చాయి. 48 డిగ్రీలు టెంపరేచర్. ఇంకో పక్క వర్షాలు కూడా ఎక్కడికక్కడ గాలి వానలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎల్నో అంటున్నారు. అంటే ఈ సంవత్సరం వర్షం కూడా తక్కువ ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నేను పోయినసారి నీటిని పొదుపు చేశాం. 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. మామూలుగా గోదావరి డెల్టాకు ఫస్ట్ వీక్ రెండో వారం జూన్లో ఇస్తామంటే కాదని మొట్టమొదటిసారి మే 31వ తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. కాలువలకు నీళ్లు రిలీజ్ చేశాం. ముందుగానే ఇచ్చాం. అంటే ముందుగానే ఇస్తే మీరు పంటలు వేసుకుంటే భవిష్యత్తులో కూడా మనకు తొందరగా పంటలు వస్తాయి. రెండో పంట కూడా ప్రీపోన్ చేసుకుంటే ఎండాకాలం కాకుండా ముందేగాని వస్తే మళ్ళీ రాబోయే సంవత్సరం కూడా వెసులుబాటు ఉంటుందని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. రెండోది, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. 27 పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు ఘనంగా చేస్తాం. ప్రకృతితో అనుసంధానం అవుతాం. నదుల్ని పూజిద్దాం. అదే సమయంలో పోలవరం కూడా 2027 పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల ఈస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలకు కూడా మొత్తం కాకినాడ అంతా కూడా నీటి సమస్య ఉండదు. ఇంకో పక్క ఎడమ కాలువ అనకాపల్లి వరకు రాబోయే జూలై లోపలనే పూర్తి చేసి నీళ్లు అందిస్తాం. ఈ ప్రభుత్వం ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పనులు కూడా మీరు చూసినప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే దివ్య గారు చెప్పారు. నేను ఒకటే ఆవిడకి హామీ ఇస్తున్నా. ఈ నియోజకవర్గం తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకం. దానికి కారణం మొదటి నుంచి కూడా ఒక సీనియర్ మెంబర్గా ఉండి రామకృష్ణుడు గారు బాగా పనిచేశారు. తప్పకుండా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళ కోసం నేను కొత్తగా సముద్రపు నాచును కూడా తీసుకొచ్చామంటే సీవీడ్ని తీసుకొచ్చాం. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి 200 మోడర్నైజ్డ్ బోట్లు కూడా ఇస్తున్నాం. ఇంకో పక్క సీవీడ్ ద్వారా మందుల తయారీకి లేకపోతే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నిటికీ దీన్ని ఉపయోగించి మీ ఆదాయాన్ని పెంచుతాం. కొత్తపల్లి మండలంలో అమీనాబాద్లో ఒక ఫిషింగ్ హార్బర్ కూడా తీసుకొస్తాం. ఇది 273 కోట్లు అవుతుంది. అవసరమైతే ఇంకా కొద్దిగా ఎక్కువైనా అది కూడా ఖర్చు పెట్టి దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు మీరు చూస్తే 300 లీటర్లు డీజిల్ అండర్ ది బోట్ ఆయిల్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దీన్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు. నేను ఒకసారి స్టడీ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా చేసే బాధ్యత. ఎందుకంటే మనకు నేను చెప్పేసి వెళ్ళిపోయినాక డబ్బులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడు కాలేదని మీరు నన్ను విమర్శించే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన ఈ బోట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు. అది రిజిస్టర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అమీనాబాద్ హార్బర్కి అయితే దగ్గర 80 కోట్లు అదనంగా కావాలన్నారు. తక్షణమే 80 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫిషర్మెన్ అందరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తాం.
రాబోయే రోజుల్లో మీరు సముద్రం పైన ఆధారపడతారు, ధైర్యంగా ముందుకు పోతారు, అలలను ఎదుర్కొంటారు. అలాంటిది రేపు రాబోయే రోజుల్లో సముద్రంలో అనేక అవకాశాలు వస్తున్నాయి. దూర ప్రాంతానికి పోయి చేపలు తేవడం, టూరిజాన్ని అభివృద్ధి చేయడం, పోర్ట్లు వస్తే అందులో కూడా మీరు పనిచేసే అవకాశం, అలాంటి స్కిల్స్ అన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చేసి ఇక్కడ 2 నిమిషాల్లో నేను కంప్లీట్ చేస్తాను. ఇది చెప్పాలి కాబట్టి మీకు అందరికీ కూడా చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే కాకినాడ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తామని, అంటే అన్ని సర్వీసులను మెరుగుపరుస్తామని. ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్ చూస్తే జిల్లా 70.9 ఒకటి ఉంది. ఇక్కడే మా టీం అంతా ఉంది, అఫీషియల్ టీం ఉన్నారు, ఆల్ ఆఫీసర్స్ ఉన్నారు. బాగా చేసిన వాళ్ళని అభినందిస్తున్నా, బాగా చేయకపోతే గుర్తు చేస్తున్నా, మరీ చేయకపోతే ఎందుకు చేయలేదో వాళ్ళకి సహకరిస్తా. అప్పటికి మారకపోతే మాత్రం వాళ్ళని మార్చే వరకు నేను వదిలిపెట్టకుండా గట్టిగా ఉంటా. నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పనిచేయాల్సిందే. ఒక పక్క రాజకీయ నాయకులు కానీ, ఇంకో పక్క అధికార యంత్రాంగం కానీ పనిచేయాలి. మొన్నటి వరకు ఒక సంవత్సరం డేటా చూస్తే 7వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు 10వ స్థానానికి వచ్చారు. జిల్లా 28 జిల్లాల్లో తుని కాన్స్టిట్యున్సీ 61 ప్లేస్లో ఉంది. ఇప్పుడు 91కి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ వాళ్ళు ఉంటే నేను పిలిచిన వాళ్ళందరూ టేటకా రావాలి. సో దట్ మీరు బాగా పనిచేస్తే మిమ్మల్ని ప్రజలే గుర్తిస్తారు. లేకపోతే నేను కూడా చెప్పి మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను. అందరం కూడా జవాబుదారితనం రాబోయే రోజుల్లో. ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఉన్నారా ఇక్కడ? రండి, తొందరగా వచ్చేయాలమ్మా. ఆ లిస్ట్ పెట్టుకొని అందరికి చెప్పండి, పిలవంగానే రావాలి. ఓకే బ్రదర్, నువ్వు ఇప్పటికి పైకి రా. అందరికి కనపడిస్తే సంతోషం నాకు కూడా. ఇక్కడ 76.33 స్కోర్తో రాష్ట్రానికంటే అబోవ్ అవరేజ్లో 9.53% ఎక్కువ చేశాడు. గిరిజన పిల్లలకు సేవ చేస్తున్నటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గుడ్, బాగా చేసావు, ఇంకా కీపప్. ఓకే. అదే మరిగా రోడ్లు, గుంతలు లేని రోడ్లు R&B ఇక్కడ మీరు చూస్తే రాష్ట్రానికంటే 6.74% మెరుగ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా 7.12% మెరుగ్గా ఉన్నారు. సంతోషం. ఎక్కడ గుంతలే ఉండడానికి వీల్లేదు. నేను కూడా బస్సుల్లో కూడా కెమెరాలు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు కూడా చెక్ చేపిస్తున్నా. ఎక్కడన్నా గుంత పడితే అది కూడా చెక్ చేపించి మళ్ళా మనుషులు పంపించి అవసరమైతే డ్రోన్ కూడా పంపించి గుంత పడితే ఎంత గుంత పడింది అది కూడా చూసి వీళ్ళకి జవాబుదారితనం తీసుకొస్తున్నా. నేను ఆ రోజు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. గుంతలు పూడ్చే బాధ్యత నాది. మళ్ళీ గుంతలు తవ్వడానికి వస్తారు, వాళ్ళు రానియకుండా చేసే బాధ్యత మీది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎప్పుడు కూడా ప్రజల గుర్తింపు ఒక కిక్. అది ఎవరి కోసం పనిచేస్తున్నాం? మీకోసం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా శభాష్ అంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసే మనసు కూడా ఉంటుంది. అట్లా కాకుండా మేము పనిచేసినా మీరు గమ్మన ఓకే ఎవరి కోసం చేశారంటే చేసిన వాడిని చేయని వాడిని సమానంగా చూడడం కరెక్ట్ కాదు. మూడవది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. పైకి రండి. ఇక్కడ 66.23తో 2 సార్లు కూడా రాష్ట్రానికంటే 6% ఎక్కువ ఉంది.
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. ట్యాక్స్ కలెక్షన్లో ప్రజల ఆమోదాన్ని, నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా స్టేక్ హోల్డర్స్ని అడుగుతున్నా, అందరినీ కాదు. ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళని అడిగాం. వాళ్ళలో మంచి పేరుంది, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్, వెనుకబడిన వర్గాల పిల్లల యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్, ఇది కూడా బాగా చేస్తున్నాడు. 6% ఎక్కువ వచ్చింది రాష్ట్రానికంటే, 80% వచ్చాడు. రేపు రాబోయే రోజు 90 రావాలా. 90కి నువ్వు టార్గెట్ పెట్టుకొని పనిచేయి. 90కి నువ్వు చేసిన తర్వాత మళ్ళా నీకు నేనే ఫోన్ చేసి చెప్తాను బాగా చేసావయ్యా అని. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పిల్లలకు భోజనం పెట్టినా చప్పట్లు కొట్టలేరు. ఫైర్ ఎన్ఓసి అంటే ఏదైనా ఫ్యాక్టరీలు ఇవన్నీ కట్టాలంటే బిల్డింగ్లు కానీ వీళ్ళంతా కూడా ఫైర్ సర్వీస్ ఇస్తారు. ఇది కూడా బాగా చేస్తున్నాడు. 5.5% హైయెస్ట్ వచ్చింది. 91.69 అంటే 92% హ్యాపీగా ఉన్నారు. అదే మరి ఇప్పుడు లేటెస్ట్ అయితే కొంచెం తగ్గింది, అది కూడా పెంచుకోవాలి మళ్ళీ. అదే మరి గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం కంటే 5.4% ఎక్కువ ఉంది. బానే పనిచేస్తున్నారు. తొందరలోనే ఇంటింటికి కొళ్ళాయి ఇచ్చే స్కీము కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎన్ని గ్రామాలకు ఎన్ని టౌన్లో ఇవ్వగలిగితే అవన్నీ కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆయన మీరు చప్పట్లు కొట్టలేదు కాబట్టి నిలబడుకున్నాడు. ఇరిగేషన్, దానికంటే ముందు ఆర్టీసీ బస్ స్టేషన్లు రాష్ట్రంలో కంటే కూడా బాగుంది. 59% ఆర్టీసీ బస్ స్టేషన్లో పాజిటివ్గా ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెలలో కొంచెం తగ్గింది. బీ కేర్ఫుల్, మళ్ళీ తగ్గకూడదు.